దయచేసి మీరు మా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన గంట సింబల్ కూడా కొట్టండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అమ్మా అమ్మా నేను ఆడుకోవడానికి వెళ్తున్నానే. ఏంటి బేట ఆడుకోవడానికి నాని? వద్దు నాన్న, అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ బెటర్ బేట. చీకటి గేమ్స్ ఆడతామే. సరే మరి ఒక్కదాన్ని ఆడుకుంటావా నాని? మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళని పిలుస్తాం. సరే బేట, ఇక ఫోన్ ఇస్తున్నా, ఫోన్ చేసి ఆడుకో. థ్యాంక్ యూ అమ్మా. లవ్ యూ నాని. ఏ సిరి, కాల్ టు రాధా. హలో, మా ఇంటికి ఆడుకోవడానికి వస్తావానే? వస్తానే. ఎప్పుడే? ఇప్పుడే. సరేనే, జల్దీ రా మరి. సరే. ఏ సిరి, కాల్ టు లోహిత. హలో హలో లోహిత, ఒకసారి మా ఇంటికి ఆడుకోవడానికి వస్తావా? ఎందుకే? మా మమ్మీ పంపియదే. మా మమ్మీకి కాల్ చేసి చెప్పిస్తా. మా మమ్మీ మా మాటలు ఉంటే పంపిస్తుంది కదా. పంపిస్తుంది. మళ్ళీ ఫోన్ చేపిస్తా మా మమ్మీతో. సరేనే. ఓకే మేడం. గిర వెత్తేద్దాం ఇంకా. హలో పద్మ మ్యామ్. మేడం చెప్పండి మేడం. కొంచెం లోహితని పంపిస్తారా? ఎక్కడికి అండి? మా ఇంటికి. దేనికి మేడం? ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి. అవునా మేడం, సరేనండి పంపిస్తాను. పంపించండి. పాపది హోంవర్క్ అయిపోయిందా మేడం? రిత్వికది అయిపోయింది మ్యామ్. ఏం చేస్తుంది పాప? చాలా క్లెవర్ అంట, బాగా చదువుతుందంట అందరూ అంటున్నారు. అవును మ్యామ్. మీరే చాలా నేర్పిస్తారంట కదా మేడం? పక్కనే అవును. మా పాపకు కూడా చూసుకుంటున్నాం మేడం. నాకు ఏం చదువు. ఓకేలేండి, ట్యూషన్ రేపటి నుంచి పెట్టండి. నెలకి 500. టైమింగ్ చెప్తారా మేడం? 6 to 7 వరకు. 1 hour ఒక 2 hours తీసుకోండి మేడం. 1 hour పిల్లలకి అర్థమవుతుంది. 6 to 7 తీసుకుంటాం. 6:10కి పంపించండి. 7:30కి పంపిస్తాను నేను. సరే మేడం, ఉంటాను. బాయ్ బాయ్. లోహిత, మమ్మీ ఒకసారి రా నాని. మమ్మీ ఏంటిది? రిత్విక వాళ్ళ మమ్మీ కాల్ చేసింది ఆడుకోవడానికి అట రిత్విక తోటి. వెళ్తావా నాని? వెళ్తా మమ్మీ. సరే బేట, జాగ్రత్తగా వెళ్ళి గంటన్నర రాలా మమ్మీ. ఓకే మమ్మీ. బాయ్ బేట. బాయ్. నాకు తెలిసి వీళ్ళు ఇప్పటికి వచ్చి ఉంటారు. హాయ్ రిత్విక. వచ్చింది. లోహిత వాళ్ళ మమ్మీ కూడా పంపించింది నేను వెళ్తుంటే. అవును, కాసేపు ఆగుతారా? ఏమన్నా వాటర్ తెస్తా? ఏమన్నా స్నాక్స్ ఉంటే పెట్టావా? అవి ఆకలి అవుతుంది. పెడతామే. ఫస్ట్ ఇవి వాటర్ బాటిల్ ఇస్తాం. సరేనే. హాయ్ ఫ్రెండ్స్, నా లేట్ అయింది కదా నా ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ. మా ఫ్రెండ్ కాల్ చేసి ఆడుకోవడానికి రావే అంటే వచ్చేసాం. నేను మా ఫ్రెండ్ లోహిత, మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. బెస్ట్, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఒకరు పిచ్చి ఒకరు ఉండలేనంత క్లోజ్ అనమాట. టాపర్ మాత్రం రిత్వికనే. బాగా చదువుతుంది అమ్మాయి, ఇన్నోసెంట్, బ్యూటిఫుల్ గర్ల్. మేము కూడా బాగానే చదువుతాము, అంతా కాదు, కొంచెం తక్కువ అనమాట. మేము ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేయాలి. అమ్మ ఇచ్చింది గంటన్నర టైంలో ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఇంకా డిన్నర్ కూడా చేసి రాలి, ఆకలి అవుతుంది. అందుకే రిత్వికకి నేను స్నాక్స్ కావాలి అని చెప్పా. ఈ హ్యాపీ మూమెంట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము ముగ్గురము. లోహిత, రిత్విక, నేను ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇది మొత్తం ఈ బెడ్రూమ్ మొత్తము రిత్వికది అనమాట. ఏమన్నా ఇల్లు పీకి పందిరేస్తాం అన్నట్లాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, రిత్విక ఎలా కుప్పిగా తలేస్తుందో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేము రావడం. ఫస్ట్ టైం అంటే ఒకరింటికి ఒకరు పంపాడు అమ్మ వాళ్ళు. తను రాదు, నేను వెళ్ళను అనమాట. ఈరోజు ఏంటో తెలియదు కానీ ఫోన్ చేసిరా అనగానే వచ్చేసాను ఫ్రెండ్స్. ఫుల్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. వీడియో కూడా మీకు పంపిస్తాం ఫ్రెండ్. చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్. చాలా ఆకలి అవుతుంది రిత్విక. ఫస్ట్ నీళ్ళు తాగే. సరేనే. అదేంటి స్నాక్స్? చిప్సే. వావ్, ఇంట్లో తయారు చేస్తారా అవి? మమ్మీ చేసిందా? బాగున్నాయి టేస్ట్. ఇంకున్నాయి అవే రిత్విక? ఉన్నాయి. ఇస్తావా మమ్మీ? కొంచెం మా నీ పేరు మర్చిపోయింది. రాధ. కొంచెం మా ఫ్రెండ్ రాధకి ఏదన్నా కొంచెం చిప్స్ వేసి ఇస్తావా మమ్మీ? థ్యాంక్ యూ మమ్మీ. ఓకే తీసుకో. వాటర్ కావాలా? తాగు. థ్యాంక్ యూ. కాదు ఇంకా చాలే. ఏ తినే ఇంకా ఇంకా కొంచెం కావాలంట. వద్దా ఆంటీ? బాగున్నారా ఆంటీ? వాడు ఏం చేస్తున్నారా ఆంటీ? ఫోన్లో బిజీగా ఉన్నారు. డాడీ ఉన్నారా అని? దారియా లేరు. రానా? వస్తాడు. టైం పడుతుంది. నేను అంతా రాలేదు. ఏమన్నాడు? తీసుకో. మా రూమ్లోకి ఎవరు రారు, అందుకు వస్తారు. బాక్స్ బాగుంది. ఎవరి రూమ్ వాళ్ళకి సపరేట్. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళాలి. వేరే వాళ్ళు రావద్దు. ఓకేనే. కానీ మా మమ్మీ ఒక్కదాన్ని అలా చేస్తా. బాగా చేస్తుంది మా ఆంటీ. మా మమ్మీ ఇంకా మంచిగా చేస్తానే. సేమ్ టేస్ట్ కూడా సేమ్ అలాగే. నువ్వు తినే. వద్దులే. సరేనే. థ్యాంక్ యూ. అమ్మ పొట్ట చాలా హెవీ అయిపోయింది. హలో గైస్, నేను మా రిత్విక వాళ్ళ ఇంటికి వచ్చిన. నేను మా రిత్విక వాళ్ళ ఇంటికి వచ్చిన గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చుతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ మిత్రులారా.